మీరు ఫుడ్ డొనేట్ చేస్తూ ఉంటారు కదా! మీరు ఫస్ట్ ఫుడ్ డొనేట్ చేసే ఆ ఆలోచన ఎక్కడ ఫస్ట్ స్టార్టింగ్ ఆలోచన ఎక్కడి నుంచొచ్చింది? అంటే ఏదైనా దాని వెనకాల బిహైండ్ ఏదైనా ఎమోషనల్ స్టోరీ కనెక్ట్ అవ్వడం గాని ఏమైనా మీకు ఉందా? లేదంటే మీ పేరెంట్స్ ఎవరైనా మీ చిన్నతనంలో ఏమన్నా ఇలాంటివి చూసి పెరిగారా మీరేమన్నా? చాలా సందర్భాల్లో అవి ఫేస్ చేసామండి. అంటే 1, 2 సందర్భాలని కాదు. ఎందుకంటే ఫ్యామిలీ వైస్ అమ్మ, నాన్న కూడా ఇద్దరు కూలి పనులు చేసుకునేవాళ్ళే. సో, చాలా స్టోరీలున్నాయి గానీ, అందులో ఒకటైతే మాత్రం నేనెప్పటికీ మర్చిపోలేను. అంటే దట్టు ఈ వంట చేయడానికి కూడా మెయిన్ రీజన్ అదే. నాన్న బయట కంట్రీలో ఉండేవారు. ఎప్పుడైనా డబ్బులు పంపేవారు. అమ్మేమో రొయ్యల ఫ్యాక్టరీకి వెళ్ళేది. అక్క హాస్టల్‌లో ఉండి చదువుకునేది. నేను స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళేసరికి ఇల్లంతా చూస్తే తినడానికి ఏమీ లేదు. సో, నాన్న వాళ్ళది అందరిది చాలా పెద్ద ఫ్యామిలీ. ఎవరింటికి వెళ్లి బాబాయ్ ఆకలేస్తుంది, పిన్ని ఆకలేస్తుంది అంటే పెట్టమంటే పెడతారు. కానీ అడగడానికి మొహమాటం. నైట్ భోజనం టైము సుమారు 7-8 అవుతూ ఉంటది. అమ్మ ఇంకా ఫ్యాక్టరీ నుంచి రాలేదు. అందరింటికి వెళ్ళాను. ఎవరన్నా తినమని అంటారేమో తినేద్దాంలే అని చెప్పేసని వెళ్ళాను గానీ, ఎవరు తినమని అడగలేదు. మరలా ఇంటికి పరిగెత్తుకొనొచ్చాను. ఇల్లంతా వెతికాను. అప్పుడు రూపాయలు, రూ. 10 కూడా వాడుకలో ఉండేయి. సెవెంత్, ఎయిత్ చదువుతున్నాను. ఎక్కడ కూడా రూపాయి కూడా కనిపించలేదు. మరలా బాబాయ్ వాళ్ళందరింటికి మరలా ఒక రౌండేసేసాను. ఎవరైనా తినమని అడుగుతారేమో తిందామని చెప్పేసని. నిజంగా ఇంటికొచ్చిన తర్వాత అప్పుడు ఎంత ఏడ్చానంటే, నేను పడుకొని ఏడుస్తున్న అరుగు చాలా లెక్క తడిచిపోయింది. ఆ అరుగు తడిచి నా షర్ట్ కూడా తడిచిపోయింది. అమ్మ 9 గంటలకి వచ్చింది. వచ్చి అడుగుతోంది. ఏమని అడుగుతుందంటే, "ఎందుకు నాన్న ఇంతలా ఏడుస్తున్నావంటే" నేను రీజన్ చెప్పలేదు. ఎందుకంటే అమ్మ ఫీల్ అవుతదని చెప్పేసని. తర్వాత రోజే డిసైడ్ అయ్యాను. మన పరిస్థితి ఎలా ఉంటే అసలు కంప్లీట్‌గా తల్లిదండ్రి లేనివారి పరిస్థితి ఏంటి అనేది ఆలోచన చేశాను. అలాగే వంట రాకపోవడం వల్ల కదా నేను ఇంత ఇబ్బంది పడ్డాను. సో, ఎలాగైనా వంట నేర్చేసుకోవాలి అనుకుని అప్పుడు అమ్మ వంట చేస్తూ ఉంటే అమ్మతో పాటు నేను కూడా వంట చేయడం చేసేవాడిని. అప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నాను. ఖచ్చితంగా తల్లిదండ్రులు లేని వాళ్ళకి మనం ఆదరించాలనే విషయాన్ని నేను అప్పటి డైరీలోనే రాసుకున్నాను. అమ్మా, నాన్న లేని వాళ్ళు చాలామందున్నారు. వాళ్ళలో కొంతమందికైనా అమ్మా, నాన్న నేను అవ్వగలగాలని. అంటే ప్రారంభం అక్కడైతే అయ్యింది. తర్వాత ఎట్లా చేయాలి, ఏంటి, ఎలా సహాయం చేయాలని నాకు తెలీదు. తర్వాత కాలక్రమేణా ఊర్లో తెలిసిన తమ్ముడోళ్ళకి వాళ్ళ పేరెంట్స్ లేకపోతే వాళ్ళకి సహాయం చేయడం. అలాగే వృద్ధులైన వారికి వాళ్ళ పిల్లలు పట్టించుకోలేని వాళ్ళకి ఈ క్రిస్మస్, ఈస్టర్ అలాగే డివోషనల్‌గా ఫెస్టివల్స్ జరుగుతాయి కదా! అలాంటి సందర్భాల్లో వాళ్ళకి హెల్ప్ చేయడం చేసేవాడిని. తర్వాత కంటిన్యూగా చేయాలి అనే ఆలోచన నాకైతే రాలేదండి అది. ఎప్పుడైతే ఈ ఫుడ్ ఇస్తూ ఉన్నానో, ఫుడ్ ఇస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అంటే వాళ్ళు నన్ను బ్లెస్ చేసిన విధానం, అంటే వాళ్ళు నా దగ్గర గుప్పెడు మెతుకులు తీసుకున్న తర్వాత వాళ్ళు సంతోషించిన విధానం నాకు డైలీ చూడాలనిపించింది. వాళ్ళు నవ్వుతూ ఫుడ్ తీసుకునేది నాకు డైలీ ఒక్కరోజుతో ఆగిపోకూడదు. వీళ్ళ సంతోషాన్ని నేను రోజు కూడా చూడాలి అని అనుకున్నాను. సో, కాబట్టి ఒక్కరోజు కూడా ఇంకా ఆపకుండా వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయాను. సో, అట్లా ఈ కార్యక్రమం ముందుకు వెళ్తా ఉంది.